మైసూర్ రేవ్ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నానని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని కొన్ని ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని నటి హేమ ఆరోపించారు. తాను పాజిటివ్ గా తేలినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్దమని స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానల్స్ లో చేసిన దుష్ప్రచారంతో తన తల్లి ఆస్పత్రి పాలైందని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తన నుంచి స్పష్టత తీసుకున్న తరువాతే సమాచారం ఇవ్వాలని మీడియాను కోరారు. అందరికీ నమస్కారం అండి. గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ ని తీసుకుని వచ్చి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా ఛార్జ్ షీట్ నేనే చూడలేదండి. ఇంకా ఛార్జ్ షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? ఇప్పుడు కూడా అదే విధంగా మొన్న ఒక అతను ఫోన్ చేశాడు. ఓకే ఏంటమ్మా అని అడిగా. అంటే అదే మేడం ఏంటి విశేషాలు, ఏంటి ఈ న్యూస్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశానంటే నేనన్నా, ఇప్పుడు వరకు నన్ను అడిగి న్యూస్ వేశారా, మీ ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు కదా, నాకైతే నేను తీయించుకున్నది నెగిటివ్ వచ్చింది, అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, అయినా మీకు కోటిది వద్దు నాది వద్దు, నేనే మీ దగ్గర వస్తాను, మీరు నా టెస్టులు చేయించండి, చెప్పిస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి మీ కాల్ పట్టుకుని క్షమాపణ అడుగుతాను, అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడానండి అతనితో. మాట్లాడితే అది కాదు మేడం, ఇది కాదు మేడం అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశాడు. ఓకే, ఇమ్మీడియట్ గా నేను ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా పెట్టేశారు. కట్ చేస్తే మళ్ళీ సేమ్ హేమకి డ్రగ్స్ తీసుకుంది, దానికి ఇవి వచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది అనే వేస్తున్నారు. నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను, మీరందరూ చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్, పెద్ద పెద్ద వాళ్ళు మీరందరూని. మీ దగ్గర నేను ఒక ఛాలెంజ్ కి నించుంటున్నాను అంటే అర్థం ఏంటి సార్? మీరు పెద్దవాళ్ళు కనుక వయా మీడియాగా ఈ కింద ఏం జరుగుతుందో మీకు తెలుసో లేదో నాకు తెలియదు. గతంలో మీ ఇంటి పార్టీస్ కూడా నేను వచ్చాను, ఫంక్షన్స్ కి వచ్చాను, మీకు నా గురించి బాగా తెలుసు సార్, నేను ఎలాంటి దానిలో తెలుసు. రాత్రికి ఇంత మర్యాద రాలేదు సార్, హేమక్కని బిరుదు రాలేదు నాకు. నేను వాదిస్తూనే ఉన్నాను సార్. మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లోకి వెళ్తే కూడా వాదిస్తుంది, బొకాయిస్తుంది అనే వేశారు. నా టెస్ట్లే లేవండి, నేను ఇప్పుడే ఇస్తున్నాను, మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని వేస్తున్నారు అని అడిస్తే వావ్ యాక్టింగ్ చేస్తున్నా హేమాని ప్రచారం చేశారు సార్ మీరు. నేనేంటో మీకు తెలియదా సార్? సో దయచేసి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ప్లీజ్ అండి, మీరు పెద్దవాళ్ళు కనుక మీ 4-5 డిసిషన్ తీసుకుని ప్రింటింగ్ మీడియా వాళ్ళని, యూట్యూబ్ మీడియా వాళ్ళని, మీ మీడియా వాళ్ళని ఒక చోట చేర్చుకుని మీరందరూ డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను వస్తాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటది కదా సార్, నాకు టెస్టులు చేయించండి అంటున్నాను కదా, నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, ఆ శిక్షను అనుభవిస్తాను నేను. సరే నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్. ఆల్రెడీ ఫిలిం న్యూస్ వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను, నేను ఫిలిం రిపోర్టర్లు అందరికీ ఫోన్లు చేశాను, వాళ్ళ అసోసియేషన్ కింద ఒకటి ఫామ్ అయి ఉంది కదా, వాళ్ళకి ఫోన్లు చేశాను. నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగైన్ ఈ న్యూస్ లో వస్తున్నాయి. మేమే చూడలేదు సార్ ఇంకా ఛార్జ్ షీటు, మీ దాకా ఎలా వస్తుంది? ఎవిడెన్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఈ న్యూస్లు మీరు వేయడం వల్ల మీ న్యూస్లు చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది. మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్. నిన్నంతా నీమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. 75 years మా అమ్మగారికి. ఆవిడకి 2 కిడ్నీలు పనిచేయవు సార్, 70% పనిచేయవు ఆవిడకి. బ్లైండ్ లో క్లాట్ ఉంది దానికి. గుడ్డు పడుకున్నది గుడ్లేదు, టోలెట్ కొన్నది గుడ్లేదు, అదే అది కూడా గుర్తులేదు నాకు. మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్, పరువు కోసం చచ్చిపోతాను నేను. నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు, నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్, ఈ రోజు కూడా చెయ్యను, గతంలో చేయలేదు, ఫ్యూచర్ లో చెయ్యను సార్. దయచేసి దండం పెడుతున్నాను మీకు, దయచేసి మీ పెద్దవాళ్ళందరూ మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక 2-3 రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్. పిలిచి నాకు టెస్టులు చేయించండి, కోపొద్దు ఏమొద్దు, మీరు టెస్టులు చెప్పించండి, నేను రెడీగా ఉన్నాను. నేను మీకు అందరికీ సారీ చెప్తాను సార్, మీరు ఏ శిక్ష చేసినా అనుభవిస్తాను. అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకేం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను.